చాలా మంది సకలం ముక్లం కూర్చొని ధర్నా చేస్తుంటారు. కొందరు కళ్ళకు నల్ల రిబ్బెన్లు కట్టుకుంటారు. ఇంకొందరేమో మూతులకు టేప్ అతికించుకొని మరీ ధర్నా చేస్తుంటారు. గిట్ల ధర్నాలు చేసుట్లా కూడా జనం తీరు రకాల ఈకమత్తు పడుతుంటారు. అగో అట్లనే ఒక అన్న ఎంఆర్ఓ ఆఫీస్లా తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టి ధర్నా చేస్తుండట. మరి ఆయన ఎవళ్ళు ఎందుకట్లా చేసిండో మనం కూడా అరుసుకోవాలిగా. చలో నడువుర్రి. ఈ ఎంఆర్ఓ ఆఫీస్ చల్లగుండా రోజుల కమానం తిప్పుతుర్రు తప్ప పని అయితే చేసుడు లేదు. గింతంత పని చేసి పెట్టమంటే అదేదో వాళ్ళ ఆస్తి రాసియం అన్నట్లు నన్ను ముప్పు తిప్పన పెడుతుర్రు అని ఎంఆర్ఓ మీద గరమైండు జీవనానికి అన్న. అందుకే ఇబ్రహీంపట్నం ఆఫీస్ లో గిట్ల తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి నిరసన తెలిపిండు. కొలువు లేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఓపెన్ చేసుకుని బతుకుదామని అనుకుంటే నన్ను రాసి రంపన పెడుతుర్రు. ధరణిలో కొంచెం మార్పులు చేయాలి, గవి చేసి పెట్టుర్రి మేడం అని అంటే రేపు మాపు అనుకుంటా సదురుతుర్రు తప్ప ఫైల్ ముంగటికేసుకుంది లేదు, నా పని చేసింది లేదు. ఇదే పని మీద నేను పొద్దున లేస్తే మీ ఆఫీస్ తోకెమ్మటే తిరుగుడైతుంది అని గిట్ల వెరైటీగా ధర్నా చేసిండు. మంగల్పల్లిలోన్న సర్వే నంబర్ 374ల మా ఎకరం 32 గుంటల భూమిని నిషేధిత జాబితా నుండి తీసేయాలని 8 నెలల సంధి చెప్పులు అరిగేటట్లు తిరుగుతున్నా. గీ తిరుగుడేదో గుడి చుట్టూ తిరిగినా దేవుడన్నా నా ఆపత్తి తీర్చేటోడు, కానీ మీరు మాత్రం దేవుని కంటే ఎక్కువైపోయారు అన్నట్లు మాట్లాడుకొచ్చిండు. నేను చదువుల గోల్డ్ మెడల్ కొట్టినోడిని, తహసీల్దార్ పని ఎట్లుంటదో అంత తెలిసినోడిని. గింత చదివిన నన్నే గీ నమూనాల సుడిపెడుతుర్రంటే ఇక ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చే రైతులను ఇంకెంత గోసపెడుతుర్రో ఏమో అన్నట్లు గరమేయండు. మరి ఇంతకు భూమి పంచాయతీ తష్ప చేయాలని ఎవరెవలను కలిసినవే అన్న? గత 8 నెలలుగా ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వివిధ సమయాల్లో అర్జీలు పెట్టాం. సుమారుగా 5 సార్లు ఎంఆర్ఓ గారిని కలిసినాం. కలెక్టర్ గారిని 2 సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం. ఆర్డీఓ గారిని 2-3 సార్లు కలవడం జరిగింది. గదన్నట్లు ముచ్చట 8 నెలల సంధి గిదే కమానంలో తిప్పుతూరు తప్ప అయ్యో అన్నోడే లేడట. ఇక ఎంఆర్ఓ కూడా అన్ని కాగితాలు కల్పలు చూసి 20 రోజులల్లా మీ పని చేసి పెడతాం గాని జర ఎంఆర్ఓ ఆఫీస్లో నీ యోగాసనాలు బంద్ చేయి, వచ్చిపోయేటోళ్లకు తిప్పలైతుంది అన్నట్లు చెప్పిందట. అదిన గీ అన్న నేను పావు గంట గట్ల నిలబడితేనే మీకు ఎక్కడలేని కోపం వస్తుంది. మరి 8 నెలల సంధి తిరిగి నా బొక్కలు అరిగినాయి, మరి నాకెంత కోపం రావాలి మేడం అన్నట్లు చూసిండట. మరి ఈ పంచాయతీ ఎప్పుడు దిగుతుందో ఏమో చూసుకుంటా పోవాలి.